హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం. పాలకూర అనగానే ఎప్పుడు పప్పే గుర్తొస్తుంది. పప్పు కాకుండా ఇంకేం చేద్దామా అని చూస్తే పాలకూర ఉల్లికారం గుర్తొచ్చిందనమాట. అందుకే వెంటనే 3-4 ఉల్లిపాయలు తీసుకొని పాలకూర ఉల్లికారం స్టార్ట్ చేశాను. చాలా ఈజీ అండి. పెద్దగా కావాల్సిన పదార్థాలు కూడా ఏమీ ఉండవు. జస్ట్ ఒక 3-4 ఉల్లిపాయలు, అలాగే గుప్పెడు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలనమాట. బద్దలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, గుప్పెడు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కలిపి ఒక రోట్లో కానీ, ఒక మిక్సీ జార్‌లో గానీ వేసుకొని, ఒక స్పూన్ ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు, ఒక 2-3 స్పూన్లు అంటే మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం. నిజానికి ఇదంతా రోట్లోనే దంచాలండి. కానీ నా దగ్గర అంత పెద్ద రోల్ లేదు. రోట్లో దంచితే ఆ టేస్టే వేరసలకి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టేసుకొని నార్మల్ తాలింపు వేసేస్తున్నాను. ఆకులో ఆకు, కరివేపాకు ఏం కనిపిస్తుందిలే అనుకునేరు. కరివేపాకు మస్ట్‌గా వేయాలండోయ్! తర్వాత నూరిన ఉల్లిపాయ ముద్ద కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. దానిలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముద్ద అడుగు పడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి. ఇప్పుడు నీట్‌గా కడిగి సన్నగా తరిగిన పాలకూర వేస్తున్నాను నేను. మామూలుగానే నీళ్ళు ఎక్కువ ఉంటాయి దీనిలో. కొంచెం టైం ఎక్కువ పడుతుంది. హెల్త్ అండ్ టేస్ట్ కావాలంటే కొంచెం ఓర్పుగా చేసుకోవాలి. పాలకూరలో కొంచెం ఉప్పు కూడా ఉంటుందండి. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ముందు ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి పాలకూరని. అప్పుడు దానిలో నుంచి వాటర్ బయటకొస్తాయి కదా! అప్పుడు మూత తీసేసి ఒక 5-10 మినిట్స్ వరకు అలా వదిలేసామంటే ఇప్పుడు నీరు ఇంకిపోయి నూనె పైకి తేలుతుందండి. ఇప్పుడు ఉప్పు సరి చూసుకొని కావాలంటే కారం వేసుకోవచ్చు. లైట్‌గా ధనియాల పొడి వేస్తున్నాను. చూసారా, నూనె పైకి తేలింది. ఇంక ఆఫ్ చేసుకోవడమే. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఎప్పుడు చేయకపోతే ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.